హలో ఆల్, లాస్ట్ మంత్ మా పాప కూచిపూడి డాన్స్ ప్రోగ్రాం కోసం రవీంద్ర భారతి వెళ్ళాం కదండి. అక్కడ ఎంట్రన్స్లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి విగ్రహం ఉంటుందండి. దాని పక్కన ఒక వృక్ష శిలాజం పెట్టారు. ఇది 20 కోట్ల సంవత్సరాల నుండి 6.5 కోట్ల సంవత్సరాల క్రితం వృక్ష శిలాజం అంటండి. ఎప్పుడు రవీంద్ర భారతి వెళ్ళినా హడావుడిగా వెళ్ళి రావడమే కానీ ఇది అసలు చూడలేదండి నేను. తర్వాత మా పాపను మేకప్ రూమ్ వైపు తీసుకెళ్తూ ఉంటే నాకు అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ కనిపించిందండి. క్యూరియస్గా వెళ్ళి చూశాను. ఫస్ట్ అయితే క్యాజువల్గా అన్ని బొమ్మలు చూస్తూ ఉంటే ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన వాళ్ళ అసిస్టెంట్ ఒక ఆయన వచ్చి ఒక్కొక్క బొమ్మ గురించి చెప్తా ఉంటే నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క కాన్సెప్ట్ అలాగా అన్నమాట. ప్రతి శిల్పం కింద దానికి సంబంధించిన టైటిల్ కూడా రాశారండి. ఈ బొమ్మలన్నీ పల్లె జీవనానికి అద్దం పడుతూ ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూడండి, మిర్రర్ ఇమేజెస్ లాగా చేశారు ఈ శిల్పాలు. అంటే ఒక మనిషి అద్దం ముందు కూర్చున్నట్టు అన్నమాట. 2 బొమ్మలు సేమ్ ఉన్నాయి చూడండి. తర్వాత పక్కన కొన్ని పెయింటింగ్స్ కూడా పెట్టారండి. అవి ఈ బొమ్మలు చెక్కిన శిల్పి ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ గీసిన పెయింటింగ్స్ అంట. చాలా బాగున్నాయి కదండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఇంట్రెస్టింగ్ గా కనిపించింది ఏంటంటే ఈ సినిమా ప్రొజెక్టర్. ఇది ఎప్పటి కాలంలో తెలియదంట కానీ సినిమాలు మొదలైన టైంది చాలా పాతకాలంది అని చెప్పారండి. ఇది కూడా భలే ఉంది కదా. తర్వాత ఇంకొక సైడ్ ఆఫ్ ఎగ్జిబిషన్లో నాకు అద్భుతంగా కనిపించింది ఈ మాస్క్స్ అండి. మామూలుగా అయితే కళాకారులకు నవరసాలే ఉంటాయి కదా, ఇక్కడ చూడండి 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ ఉన్న అన్ని శిల్పాలు బొమ్మలు అన్ని ఫైబర్తో తయారు చేసినవంటండి. కానీ పైన ఉన్న 6 ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడండి, ఇవేమో గడ్డితో మోల్డ్ చేసి తయారు చేసినవంట. నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి. గడ్డితో ఇలా శిల్పాలు కూడా తయారు చేస్తారా అని అడిగాను నేను. ఇక్కడ ఇది చూడండి 3D బొమ్మ. అసలు ఇలాంటి ఐడియా రావడం గ్రేట్ అండ్ ఇలాంటి శిల్పం చేయడం కూడా గ్రేట్ అండి. తర్వాత కొన్ని పెయింటింగ్స్ అండ్ శిల్పి గారి మదర్ పెయింటింగ్ కూడా పెట్టారండి. ఇంకా మధ్యలో ఉన్న శిల్పాలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ కలిగి ఉన్నాయండి. ఒకటైతే ఒకే శిల్పంలో 2 ఫేసెస్ అటు ఇటు చెక్కారు. ఇంకొక బొమ్మలోనేమో 3 ఫేసెస్ ఉన్నాయి అండ్ ఇంకొక దానికైతే 4 ఫేసెస్ ఉన్నాయండి. ప్రతి శిల్పం కూడా కొత్తగానే ఉందండి. ఇక్కడ అంటే కళకు సృజనాత్మకతకు అవధులు ఏమీ ఉండవు కదండి. ఆర్టిస్ట్ ఆలోచనను బట్టి అద్భుతమైన బొమ్మలు, శిల్పాలు, కళాఖండాలు తయారవుతాయి కదా. యాక్చువల్గా ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ 2 డేస్ అంట రవీంద్ర భారతిలో. మేము వెళ్ళిన రోజు 2nd డే అంట. ఈ ఎగ్జిబిషన్లో ఉన్న ఏవి అమ్మడానికి కాదంటండి, మీకు కావాలంటే సేమ్ ఇంకొకటి తయారు చేసి ఇస్తారంట. ఇన్నేళ్ల నుండి హైదరాబాద్లో ఉన్నాం కానీ
రవీంద్ర భారతిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ అవుతుందని కూడా తెలియదండి నాకు. ఇంకో విషయం ఏంటి అంటే ఎంట్రన్స్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి విగ్రహం పక్కన పెట్టిన 2 బొమ్మలు కూడా ఈ శిల్పి తయారు చేసినవే అంట. అన్ని బొమ్మల గురించి శిల్పాల గురించి చెప్తూ ఉన్నాను కానీ ఆ గ్రేట్ శిల్పి ఎవరో చెప్పనే లేదు కదా. ఆయన కడప జిల్లాకు చెందిన కళారత్న గొల్లపల్లి జయన్న గారు. తన కళతో నైపుణ్యంతో ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిన బొమ్మల జయన్న గారు కేంద్రీయ విద్యాలయాలో ఆర్ట్ టీచర్గా కూడా వర్క్ చేస్తున్నారంటండి. గ్రేట్ కదా. అన్ఫార్చునేట్లీ నేను ఉన్నప్పుడు ఆయనను కలవలేకపోయానండి. సో జానపదానికి పల్లె జీవనానికి తన శిల్పాలతో ప్రాణం పోసిన శిల్పి జయన్న గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.